చాలా ఏళ్ల తర్వాత ఈశాన్య రాష్ట్రాల గగనతలంలో వాయుసేన తన సత్తా చాటింది. నేరుగా ప్రధాని మోదీనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో మోరన్ జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయి అందరినీ అబ్బురపరిచారు. ఆ తర్వాత గగనతలంలో 40 నిమిషాల పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ షో వారెవ్వా అనిపించేలా జరిగింది. భారత వాయుసేనాధిపతి వివరిస్తూ ఉండగా ప్రధాని మోదీ మన ఎయిర్ ఫోర్స్ సైనిక వీరుల విన్యాసాలను ప్రత్యక్షంగా తిలకించారు. త్రిశూల వ్యూహంతో సుకోయ్ విమానాలు గాల్లో విన్యాసాలు చేయగా, రఫేల్ యుద్ధ విమానం అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ను అలా తాకి తిరిగి మళ్ళీ అలా గాల్లోకి లేచి ఆశ్చర్యపోయే రీతిలో విన్యాసాలు చేసింది. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులపై పంజా విసురుతున్న చైనా ఆట కట్టించేలా దిబ్రూగర్ మోరన్ జాతీయ రహదారిపై ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ను నిర్మించగా, ప్రధాని మోదీ స్వయంగా ఆ సైనిక కార్యకలాపాల్లో పాల్గొనడం సరిహద్దులు దాటి ప్రవర్తిస్తున్న చైనాకు గట్టి హెచ్చరికనే చెప్పుకోవాలి. Thank you.